యశస్విని రెడ్డి గారు, మామూలుగా ఇలాంటి విషయాలన్నీ విన్నప్పుడు కాస్త భయమేస్తుంది. చాలా ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ సిటిజన్‌షిప్ విషయంలో కాస్త ఆహ్, చిన్న చిన్న విషయాలు అడ్డంకులుగా మారాయి. అసలు నేను ఇన్ని విషయాల మధ్య బరిలో దిగుతున్నాను, గెలుస్తానా లేదా అనే భయం రాలేదా మీకు ప్రజల్లోకెళ్ళినప్పుడు? నేనెప్పుడు గెలుపోటముల గురించి ఆలోచించలేదండి. హ్మ్. మొదటి నుంచి అయినా గానీ, నేను జేసేది నేను జేసిన. అది ప్రజలకి నచ్చితే ప్రజలు తప్పకుండా ఓటేసి గెలిపిస్తారన్నది ఒక్కటే అనుకున్నా గానీ, హ్మ్. గెలుపోటముల గురించి ఎన్నడూ ఆలోచించలేదు నేను. ప్రజల్లో తిరిగినప్పుడు హ్మ్. ఎప్పుడైనా అనుకున్నారా? ఖచ్చితంగా వీళ్ళు నన్ను గెలిపిస్తారు. నేను గెలిచి తీరుతాను అదనిపిచ్చింది. అనుకున్నారా? అదనిపిచ్చింది. నేనిందాక మీకు జెప్పిన గదా! వాళ్ళ నుంచే నేనేది వాళ్ళ నుంచే వచ్చింది అదంతా హ్మ్. మాటలైనా ఏవైనా అని. హ్మ్. తప్పకుండా నాకది అనిపిచ్చింది. ఎందుకంటే వాళ్ళ మొహంలో ఉత్తగా ఏదో జనాలు రావడం వేరే. హ్మ్. జనాలంటే సరే వస్తారేమో, కానీ ఆ మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ పట్టి గూడా మనం చెప్పగలుగుతాం గదా! ఓకే. సో, ఆ మిమ్మల్ని ఎక్స్‌ప్రెషన్స్ హ్యాపీగా రిసీవ్ చేసుకునేవాళ్ళా? హ్యాపీగా రిసీవ్ చేసుకొని అవి చెప్తుంటే గూడా వాళ్ళు వినే విధానమైన రెస్పాన్స్ ఉంటది గదా! హ్మ్. అలా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ అయినా లేకపోతే వాళ్ళ రెస్పాన్స్ అయినా ఉంటది గదా! ప్రతి హ్మ్. ఊర్లకి పోయినప్పుడు. అది జూసి అనిపిచ్చేది. ఓకే. హ్మ్. పాలకుర్తి నియోజకవర్గంలో ఎక్కువగా ఎట్లాంటి సమస్యలున్నాయనిపిస్తుంది? పాలకుర్తి నియోజకవర్గంలో ఏవో అంటే కొన్ని ఉన్నాయండి. ఒకటి మాకు కాలేజ్ అవసరం ఉంది. హాస్పిటల్ గూడా ఇప్పుడంటే 30 బెడ్డెడ్ ఉంది ఇక్కడ. హ్మ్. దాన్ని 100 బెడ్డెడ్ అట్లా కొన్నున్నాయి. మెయిన్‌గా వాటర్ ప్రాబ్లమ్ గూడా ఉంది. అవి. అది కొన్ని ఇక్కడ చెన్నూరు రిజర్వాయర్ అని అవి ఉన్నాయి. హ్మ్. ఇంకా వేరే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గదా! హ్మ్. అవున్నాయి. ఇంకా ఉన్నాయి చాలా. అంటే చాలా అంటే ఉన్నాయి గానీ బట్